యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనం వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, వాటిని యోగా థెరపీతో ఎలా తగ్గించుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈ యాంకిలజింగ్ స్పాండిలైటిస్, ఇది ఒక స్పైనల్ ప్రాబ్లం అండి, వీపుకి సంబంధించిన ప్రాబ్లము. సో యోగాలో మనము వార్మప్ అనేది సూక్ష్మ వ్యాయామాలు అని చెప్తూ ఉంటాం. సో ఫోర్మోస్ట్గా ఈ సూక్ష్మ వ్యాయామంలో మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫర్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంకి అయితే నెక్ ఎక్సర్సైజెస్, ఈ వేస్ట్ కటి భాగానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అంటే వార్మప్, ఈ రెండింటిని వార్మప్ చేసుకొని మనం ఆసనాలు చేయాల్సి ఉంటుంది. సో నెక్ని యూజువలీ మన సాంస్క్రిట్లో అయితే గ్రీవము అంటారు, గ్రీవ సంచాలన క్రియలు అని అంటారు. అంటే నెక్ మోషన్, అంటే నెక్ మూమెంట్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్. ఇవి సింపుల్గా జస్ట్ రివైజ్ చేస్తాను, పాత ఎపిసోడ్స్లో చూసుంటారు. సో యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రైట్, చక్కగా స్ట్రైట్గా నిలబడండి. నిలబడ్డాక మీ ఒక ఫింగర్ని తీసుకోండి, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. సో రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ని తీసుకొని మీ గడ్డం ఏదైతే ఉంది చూడండి, దానికి ఒక ఇంచు దూరంలో ఉంచండి. సో 1 ఇంచు దూరంలో ఇది ఉంచారు. సైడ్ పోస్టర్ చూపిస్తున్నాను. దీన్ని ముందుకు టచ్ చేయాలండి, అలాగే వెనక్కి తీసుకెళ్ళాలి. మీ నెక్ని ట్రై టు టేక్ యువర్ నెక్ ఫార్వర్డ్ అండ్ దెన్ బ్రింగ్ బ్యాక్. టేక్ యువర్ నెక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. నెక్ ఫార్వర్డ్, బ్యాక్. నెక్ ఫార్వర్డ్, బ్యాక్. ఫార్వర్డ్, బ్యాక్. ఫార్వర్డ్, బ్యాక్. ఫార్వర్డ్, బ్యాక్. ఫార్వర్డ్, బ్యాక్. ఇది ఒక 10 టైమ్స్ చేయాల్సి ఉంటుంది, సింపుల్ ఎక్సర్సైజ్. సెకండ్ వన్ హాఫ్ రొటేషన్. సో మీ మెడని ఇలా వంచినప్పుడు మీ చిన్ గడ్డం ఏదైతే ఉందో అది చెస్ట్కి టచ్ అవ్వాలి. ఇన్హేల్, రొటేట్ యువర్ నెక్ టు హాఫ్, సెంటర్. ఇన్హేల్, రొటేట్ యువర్ నెక్ అగైన్ టు సెంటర్. థర్డ్ సైకిల్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది మీరు ఈజీగా చేయగలిగితే ఫుల్ రొటేషన్ చేయొచ్చు. సో ఫుల్ రొటేషన్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడని వెనక్కి తీసుకెళ్తాము, శ్వాస వదులుతూ మెడని ముందుకు తీసుకొస్తాం. ఇన్హేల్, రొటేట్ యువర్ నెక్ బ్యాక్. ఎక్సేల్, రొటేట్ ఫ్రంట్. లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎక్సేల్, ఫ్రంట్. ఇన్హేల్, రొటేట్ బ్యాక్. ఎక్సేల్, ఫ్రంట్. రైట్. 3 వేరియేషన్స్ చూపించాను. నెక్స్ట్ వన్లో మీ 2 చేతులు ఏవైతే ఉంటాయో ఇది ఇలా ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి మీ చిన్ దగ్గర ఇలా పెట్టండి. చిన్ దగ్గర అంటే మన నెక్కి సపోర్ట్. చిన్ దగ్గర పెట్టి అంటే నెక్ని మన ఫింగర్స్ మీద సపోర్ట్ పెట్టి, కపాలభాతి కాదు ఇది, జస్ట్ ఫాస్ట్గా అంటే శ్వాస గట్టిగా తీసుకుంటున్నాము, గట్టిగా వదులుతున్నాము. చూడండి. ఇదొక పద్ధతి. సెకండ్ పద్ధతి, 2 చేతులు మీ తల వెనక పెట్టండి. తల వెనక పెట్టి మెడని పైకి లిఫ్ట్ చేయండి. ఇప్పుడు కూడా గట్టిగా శ్వాస పీల్చుకుంటున్నాం. ఇది రెండవది. ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఇలా పెట్టుకున్నాము, ఇన్హేల్ ఎక్సేల్ చేసాము. సెకండ్ వేరియేషన్ వచ్చి ఇలా ఉంచి కొద్దిగా మెడని పైకి లిఫ్ట్ చేసి ఇన్హేల్ ఎక్సేల్ చేసాం. ఈ 2 పద్ధతులు. ఇవి మొత్తం నెక్వి. ఇవి నేను ఆల్రెడీ మీకు తెలిసిన పద్ధతుల్లో నెక్ దాంట్లో ఒకటి ఇది కూడా వస్తుందండి, నెక్ మూమెంట్. టర్న్ టువర్డ్ రైట్, స్ట్రైట్. టర్న్ టువర్డ్స్ లెఫ్ట్, స్ట్రైట్. టర్న్ టువర్డ్స్ రైట్, స్ట్రైట్. టర్న్ టువర్డ్స్ లెఫ్ట్, స్ట్రైట్. ఇది ఒక పద్ధతి. దాని తర్వాత బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ రైట్ షోల్డర్, స్ట్రైట్. బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ లెఫ్ట్ షోల్డర్, స్ట్రైట్. బెండ్ యువర్ నెక్ ఆన్ టు యువర్ రైట్ షోల్డర్, స్ట్రైట్. Bend your neck on your left shoulder, straight.
ఇవన్నీ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ నెక్ ఎక్సర్సైజెస్. అన్నీ కూడా మీరు ఒక 5 రౌండ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. 4 వెరైటీస్ చేసిన 4 5s ఆల్మోస్ట్ మీకు నెక్లోని మజిల్స్ అన్నీ కూడా వార్మప్ అయిపోతాయి. సో నెక్ అయిపోయింది. వి విల్ గో ఫర్ అవర్ వేస్ట్, నడుముకి సంబంధించి చేద్దాము. చాలా సింపుల్వి చేయాలి నడుముకి సంబంధించింది. సో మీరు స్ట్రైట్గా ఇలా నిలబడ్డారనుకోండి, ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎగ్జేల్, స్లోలీ డౌన్. మీకు ఎంత కుదిరితే, మీకు యూజువల్లీ ఇది ఉంది కాబట్టి నా అంత మూమెంట్ మీకు రాకపోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. నాకు యాంకిలోజింగ్ లేదు, మీకు ఉండొచ్చు. సో అప్పుడు మీరు ఇంత దాకే అవుతుంది, ఇట్స్ ఓకే, ఫైన్. మీకు పాదాలు దగ్గర ఉండేటప్పుడు కొంతమంది ఎక్కువ బెండ్ అవ్వలేకపోవచ్చు, అప్పుడు మీరు పాదాలు కొద్దిగా దూరంగా పెట్టండి, ఎందుకంటే పెయిన్ వస్తుంది మీకు. సో జస్ట్ ఇలా ఉంచండి. మళ్ళీ నెమ్మదిగా ఇన్హేల్, మీరు వెనక్కి బెండింగ్ చేయొద్దు. ఎగ్జేల్, ఇన్హేల్, నెమ్మదిగా ఎగ్జేల్. రైట్. ఇది కూడా ఇబ్బంది ఉందనుకోండి మీకు, పాదాలు ఇంకొద్దిగా దూరంగా పెట్టండి, మీకు ఎంత కుదిరితే అంతవరకు. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇది మన నడుముకి సంబంధించిన ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తారంటే అండి, మీ మోకాలు కొద్దిగా వంచాలి. జస్ట్ బెండ్ యువర్ నీస్. మోకాలు వంచి మీరు 2 చేతులు ఇలా ఉంచారు. సో మీరు మామూలుగా హిప్ రొటేషన్ చూస్తుంటారు కదా, ఈ హిప్ రొటేషనే మోకాలు వంచి స్లోగా హిప్ని ముందర మీ లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్. సో లెఫ్ట్ స్లోలీ టేక్ ఇట్ ఫార్వర్డ్, బ్యాక్, రొటేట్, ఫార్వర్డ్, బ్యాక్, రొటేట్. ఇది చాలా కంట్రోల్డ్ మూమెంట్లో చేయాలండి. నేను చూపించినంత ఈజీగా మీరు చేయలేకపోవచ్చు, మీరు హాఫ్ రొటేట్ అయినా పర్వాలేదు. ట్రై టు డూ ఇట్ వెరీ స్లో. సో ఇది హిప్ రొటేషను రెండవది చేశాం. మూడవది, పాదాలు కొద్దిగా దూరంగా ఉంచేసుకోండి. మీకు ఇంకా లెంత్ కావాలి అని అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి, నెమ్మదిగా ఇలా వంచండి, మళ్ళీ స్లోగా పైకి తీసుకురండి. ఎగ్జేల్, డౌన్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చెస్ట్ ముందుకు రాకూడదు. ఇన్హేల్, ఎగ్జేల్. నా సైడ్ పోస్టర్ చూపిస్తాను చూడండి. ఈ చెస్ట్ మనం చేసేదే నడుము కోసము. సో ఈ చెస్ట్ ముందుకు వచ్చేసి అనుకోండి, ఇది ఇంకా పెయిన్ వస్తుంది మీకు. చూడండి, నా లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తున్నాను, నేను స్లోగా వంచుతున్నాను. మీకు నా చెస్ట్ ఏది ముందుకు వచ్చినట్టుగా, హిప్స్ ప్రొట్రూడ్ అయినట్టుగా అనిపించవు. స్ట్రైట్, డౌన్, ఇన్హేల్, ఎక్సేల్, స్లోలీ. ఇదే మీకు ఇంకో. సో ఇప్పుడు మీరు ఇలా నిలబడుకో ఉన్నారనుకోండి, మీ రైట్ లెగ్ని ముందుకు వేయండి, రైట్ లెగ్ని. ఓకే. 2 చేతులు నడుము మీద ఉంచండి. సీ మై బాడీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్. నేను ఇలా స్ట్రైట్గా ఉన్నాను, నా కుడి కాలు ఇది, ఎడమ కాలు వెనక్కి పెట్టాను, నా బాడీ ఇంకా ముందుకే చూస్తుంది, నా నీస్ కూడా ముందుకే చూస్తున్నాయి. ఇట్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్. తిప్పొద్దు, మోకాల్ని తిప్పొద్దు, 2 చేతులు ఉంచండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ హాఫ్ బెండ్ అవ్వండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వేస్తున్నాను. ఓకే. శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. ఇంకొక రౌండ్. అగైన్ పుట్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా మీకు ఎంత కుదురుతుందో. యూజువల్గా అయితే స్పైన్ ప్యారలల్ టు ది ఫ్లోర్ రావాలి. ముందుకు చూడండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. లెఫ్ట్ లెగ్ చేస్తున్నాం. ఇన్హేల్, exhale, make your spine parallel to the floor, look forward. 1 2 3 4 5. Inhale, exhale. ఇవి
నడుముకి సంబంధించిన సింపుల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇంకో 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి పడుకొని చేయాలి, చూపిస్తాను చూడండి. ఈ నడుముకి సంబంధించినవే నిన్నటి ఎపిసోడ్లో మనము పడుకొని చేసేవి చేసాము. అవి చేయబోయే ముందర వార్మప్గా ఇవి చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చో చూపిస్తాను. సో మీ 2 మోకాళ్ళని ఇలా వంచండి. మోకాల మధ్య డిస్టెన్స్ ఉండాలి. ఎంత? నడుము కొలతంత డిస్టెన్సు. మరి టూ మచ్గా వైడ్ పెట్టొద్దు. మీకు ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రమే టూ మచ్ వైడ్ చేయండి, అదర్వైజ్ ఇలా ఉంచేసుకోండి. 2 చేతులు ఇలా ఉంచండి. నెమ్మదిగా, చాలా స్లోగా, ఫస్ట్ లిఫ్ట్ యువర్ హిప్స్, దెన్ లిఫ్ట్ యువర్ మిడిల్ బ్యాక్, దెన్ అప్ టు ది స్పాట్. చూడండి. మళ్ళీ స్లోగా కిందకి తీసుకొస్తున్నాను. మీకు ఎంతవరకు మీ మూమెంట్ హెల్ప్ చేస్తుందో, మీ స్పైన్ ఎక్కడి దాకా సపోర్ట్ చేస్తుందో అక్కడి దాకా లిఫ్ట్ చేయండి. శ్వాస తీసుకోండి. మళ్ళీ స్లోలీ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్. రైట్. ఇదే నేను మీకు బ్లాక్ సపోర్ట్తో చూపిస్తాను చూడండి. ఒక బ్లాక్ లాంటిది మీ ఇంట్లో ఒక బుక్, లావుపాటి బుక్ ఉన్నా దాన్ని టవల్ చుట్టేసి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నా మోకాల మధ్యలో. ఇది ఏం చేస్తుందంటే ఒక ఎక్స్ట్రా సపోర్ట్ని ఇస్తుంది మనకి. సో అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రైట్. ఇప్పుడు నేను ఒక బ్లాక్తో చూపించాను, 2 బ్లాక్స్తో చూపిస్తాను చూడండి. ఒక బ్లాక్ వచ్చి పాదాల మధ్యలో ఉంచాలి మీరు. రైట్. ఇంకో బ్లాక్ వచ్చి మీ మోకాల మధ్యలో ఉంచాలి. ఓకే. రైట్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రైట్. ఇవి 10 times చేయాల్సి ఉంటుంది. మీకు పెయిన్ టూ మచ్గా లేదు, మేనేజబుల్గా ఉంది అని అనుకుంటే యూ కెన్ యూజ్ దీస్ బ్లాక్స్ టు కీప్ అండర్నీత్ యువర్ సాక్రోఇలియాక్ జాయింట్. చూడండి. రైట్. సో ఇప్పుడు ఆసనం వేసేటప్పుడు ఇలా 2 బ్లాక్స్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఎక్కువసేపు ఆసనంలో ఉండొచ్చు. కొంతమందికి 3 బ్లాక్స్ అవసరం అవుతాయి, పెట్టుకోండి, నో ప్రాబ్లం. 3 బ్లాక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా మీ టెయిల్ బోన్ కింద పెట్టొద్దండి. మీకు ఎక్కడైతే వంపు వస్తుంది చూడండి, అక్కడ పెట్టాను నేను. సో సీయర్, నేను కరెక్ట్ నా టెయిల్ బోన్ కింద పెట్టలేదు. టెయిల్ బోన్ అంటే నేను మీకు స్కెల్టన్లో చూపించేటప్పుడు లాస్ట్లో ఉంటుంది తోక మాదిరి, అక్కడ పెట్టట్లేదు. దానికన్నా 1 ఇంచు లోపలికే పెట్టాను నేను. నా షోల్డర్స్ కిందకు రావాలి. ఇప్పుడు నేను నా మడమల్ని కూడా క్యాచ్ చేయగలుగుతాను, ఎందుకంటే ఆ సపోర్ట్ ఉంది కదా, నాకు ఎక్కువ పెయిన్ ఏం లేదు. సో నేను కిందకి దించాలన్నా కూడా నాకు ఈ బ్లాక్స్ అనేవి అడ్డంగా ఉంటాయి. నేను ఇంకొద్దిగా లిఫ్ట్ చేయగలుగుతాను. సీయర్, నేను ఇంకా లిఫ్ట్ చేయగలుగుతాను. ఇలా లిఫ్ట్ చేస్తే నా చెస్ట్ నాకు కనిపిస్తుంది, నా పొట్ట నాకు కనిపిస్తుంది. లేదు లిఫ్ట్ చేయడం ఇబ్బందిగా ఉంది అంటే మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. దీంట్లో అడ్వాన్స్డ్ వర్షను, ఇది ఎవరికి పెయిన్ లేకపోతేనే చేయాలండి, పెయిన్ ఉంటే చేయకూడదు. అడ్వాన్స్డ్ వర్షన్ సేతుబంధ సర్వాంగాసన. మొత్తం పాదాలు కింద కానుంటాయి చూడండి, సేతుబంధ సర్వాంగాసన. ఇంకొక వేరియేషన్. సో మీరు ఇలా ఉన్నారా, ఇప్పుడు నా రైట్ లెగ్ని లిఫ్ట్ చేస్తా చూడండి. ఇది కూడా చేయొచ్చు. స్లోలీ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. ఏకపాద సేతుబంధాసనం అని అంటారు. సో సింగిల్ లెగ్ని యూజ్ చేస్తున్నాం మనం. ఇన్హేల్, ఎక్సేల్. ఓకే. బ్లాక్స్ పెట్టుకుంటే మీకు వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఎక్కువసేపు ఆసనంలో కష్టపడకుండా చేయగలుగుతారు. ఆసనం యొక్క మొత్తం అడ్వాంటేజెస్ మీ బాడీ తీసుకోగలుగుతుంది. సో 1 నుంచి 3 నిమిషాల పాటు ఆసనం చేయండి. దెన్ స్లోలీ
వన్ ఆఫ్టర్ ది అదర్ ఆ బ్లాక్స్ని రిమూవ్ చేసేసేయండి. రిలాక్స్ అవ్వండి. సేతుబంధ ఆసనంలో వేరియేషన్స్. లాస్ట్ వన్ అందరికీ తెలిసిన క్యాట్ పోజ్. దీన్ని క్యాట్ కౌ పోజ్ అంటారు. యాక్చువల్గా అయితే మార్జాల ఆసనం అని అంటారు. సో చేతులు కరెక్ట్గా షోల్డర్ కింద మీ రిస్ట్ జాయింట్స్ రావాలి, హిప్ జాయింట్ కింద మీ నీ జాయింట్ రావాలి, రెండు భుజాల కొలత ఉండాలి, చేతుల మధ్య పాదాల మధ్య 1 హ్యాండ్ డిస్టెన్స్ ఉండాలి. ఫస్ట్ నేను వీపుని నిటారుగా పెట్టాను. శ్వాస తీసుకుంటూ మెడన్ లోపల తీసుకెళ్ళాను. శ్వాస వదులుతూ ఇన్హేల్, టేక్ యువర్ నెక్ ఇన్సైడ్, lift your upper back, exhale, arch your spine down. Inhale, arch your spine up, exhale, arch your spine down. ఇది క్యాట్ పోజ్ కదండి. ఈ క్యాట్ పోజ్లే మార్జాల ఆసనంలోనే ఇంకో వేరియేషన్ చూపిస్తాను, చాలా సింపుల్ వేరియేషను. సో మీరు క్యాట్ పోజ్లో వచ్చాక మీ రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయాలి. రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ అగైన్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేస్తే రైట్ లెగ్. ఇది రిపీటెడ్లీ ఒక 10 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది నేను ఫాస్ట్గా అంటే ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ చేశాను కదా, ఇది కాసేపు హోల్డ్ చేసి కూడా చేయొచ్చు. హోల్డ్ చేయడం అని అంటే ఒక 10 కౌంట్, మళ్ళీ ఇటువైపు రైట్. సో ఇది క్యాట్ కౌ వేరియేషన్లో రెండో పద్ధతి. ఒకటి వచ్చి ఇన్హేల్ ఎక్సేల్ స్పైన్ చేసాము, ఇంకొకటి లెగ్ ఇన్ అండ్ లెగ్ అవుట్ చేసాం. ఇప్పుడు మూడవది చూపిస్తాను చూడండి. సో మీరు ఇది క్యాట్ పోజ్ కదా, ఈ క్యాట్ పోజ్లో మీ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ వైపుకి తీసుకెళ్ళి ఇలా పైకి లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. రైట్ సైడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇది అయిపోయాక మీరు మీ ఎల్బోస్ని డౌన్ చేసేసేయాలి. ఎల్బోస్ డౌన్ చేసి దగ్గరికి తీసుకురండి. తీసుకొచ్చాక ఇలా రండి. ఇది యాక్చువల్లీ మనము సరళ భుజంగాసనంలో చేసే పోస్చరు. ఇప్పుడు మనం నీస్ బెండ్ చేసి చేస్తున్నాం. ఈ పోస్చరు ఒక 1 నుంచి 3 నిమిషాల పాటు చేయండి. ఓకే, ఇది అయిపోయాక ఇవన్నీ కూడా మనము నడుముకు సంబంధించి చేస్తున్నాము. నెక్స్ట్ వేరియేషన్ చూడండి. సో క్యాట్ పోజ్ వేసాక మీ రైట్ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేసి ఉంచండి. మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టండి, ఇలా హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly bring your hand down, stretch to the opposite side. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale ఎక్సేల్. రైట్ సైడ్ ఫినిష్ చేశాను. లెఫ్ట్ సైడు దీని పేరు పరిగాసనంలో వేరియేషన్స్ అండి. చూడండి చాలా ఈజీ. క్యాట్ పోజ్ ఉంది. క్యాట్ పోజ్లో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాను, నా రైట్ లెగ్ని స్ట్రెచ్ చేశాను. 1 2 3 4 5 6 7 8 9 10. Now slowly 1 2 3 4 5
6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎక్సేల్. ఇది మనము పరిగాసనాలో నుంచి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాం. ఇది కాకుండా మీరు సింపుల్గా చేయగలిగిన ఇంకో ఎక్సర్సైజ్ చూపిస్తానండి. సో మీ 2 పాదాలని స్ట్రెచ్ చేసి దండాసనంలో ఇలా కూర్చోండి. మీ కుడి మోకాల్ని ఇలా వంచండి. వంచాక చేతులు వెనక్కి పెట్టండి. జస్ట్ మీ నీని డౌన్ చేయండి. 1, 2, 3, 4, 5. లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4, 5. రైట్. ఇప్పుడు మీ రైట్ లెగ్ని ఇలా వంచారు. వంచి ఇప్పుడు ట్విస్టింగ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యాంకిలజింగ్ స్పాండిలిటీస్లో యూజువలీ మనం ట్విస్టింగ్ ఆసనాస్ చేయించము. ఇది చాలా సింపుల్ ట్విస్ట్ చేస్తున్నాము. ట్విస్ట్ చేయబోయే ముందర మన హిప్ జాయింట్ని ఇందాకే మనం యాక్టివ్ చేసుకున్నాము. సో ఏదైనా చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ మనం ఎలా ఇస్తున్నామో అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ చేయబోతున్నాను. సో జస్ట్ నేను ట్విస్ట్ చేస్తున్నాను అంతే. నా వీపు చూడండి స్ట్రైట్గానే ఉంది, ఇలా వాలిపోవట్లేదు. వీపు స్ట్రైట్గా ఉంది. మీకు ఇబ్బందిగా అనుకుంటే ఒక బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. 1, 2, 3, 4, 5. సో ఇవి ఈ ట్విస్టింగ్ అనేది చాలా సింపుల్ది చేయించాను నేను. ఐఎమ్ నాట్ టేకింగ్ ఇన్ టు డీపర్ ట్విస్ట్. సో ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము యాంకిలజింగ్ స్పాండిలిటీస్ ఉంటే ఎటువంటి వార్మప్ సూక్ష్మ వ్యాయామాలు చేయాలి, బాడీని ఎలా వార్మప్ చేసుకోవాలి, స్టాండింగ్లో చూసాము, నడుముకు సంబంధించినవి చూసాము, నెక్ చూసాము, అలాగే పడుకొని సేతుబంధ ఆసన డిఫరెంట్ వేరియేషన్స్ చూసాము, పరిగాసనంలో వేరియేషన్స్ చూసాము. ఇది ఇట్స్ నాట్ అర్ధమత్సేంద్ర ఆసన, సింపుల్ స్పైనల్ ట్విస్ట్ చేసాం. ఏ ఆసనాలు చేసినా మీరు నేను చెప్పినవి ఏవి ఫాలో అవుతున్నా మీ మెడికల్ కండిషన్ని చూసుకోండి. నొప్పి ఎక్కువగా లేకుండా ఉంటే ఇంకొద్దిగా 1 ఇంచు ఎక్స్ట్రా చేయడానికి ట్రై చేయండి. నొప్పిగా అనిపిస్తుంటే అక్కడికి స్టాప్ చేయండి. పక్క రోజు మళ్ళీ కంటిన్యూ చేయండి. వన్స్ యూ ఫీల్ బెటర్ యూ గో ఫర్ ఏ నెక్స్ట్ స్టెప్. మెడికేషన్స్ అసలు ఆపొద్దు. మీ డాక్టర్ సలహా లేకుండా మెడికేషన్స్ ఆపొద్దు. సో ఈరోజుటి కార్యక్రమము ఇక్కడితో సెలవు తీసుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.